నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. చూస్తే విషయం అర్థం అవుతుంది. ఏంటంటే ఈరోజు నిన్న చెప్పాం, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా వడ్డించారు. బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు భారీగా లాభాలు చేకూర్చింది అని చెప్పాం. చెబితే అందరూ కూడా ఏంటి ఆ లాభాలు అని చాలా చులకనగా చూశారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే తేలేదు. ఏంటి ఈ మాటలో? ఒక పక్క వెండి ధరలు, బంగారం ధరలు తగ్గినాయి. దానికి కొత్త రూల్స్ తెచ్చింది గవర్నమెంట్. అవి ఫిబ్రవరి 2వ తారీఖు నుండి అమల్లోకి వచ్చేసినాయి. ఒక పక్క స్మార్ట్ టీవీలు, అలాగే సెల్ ఫోన్లు, అలాగే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫ్యాన్లు, కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారీగా తగ్గినాయి. అంతేకాకుండా అమరావతి అని మన రాజధాని పేరు పెట్టుకోవడం బుద్ధ భగవానుడు పై ప్రేమతోనో గౌరవంతోనో అహింసా మార్గంలో ఉన్నాడో బుద్ధ భగవానుడు అని మరి ఏం చెప్పారో తెలియదు. కానీ మొత్తానికి బుద్ధ భగవాను గురించి ప్రచారం చేయమని టూరిజం స్పాట్లు అరేంజ్ చేయమని చెప్పారు. దాంతో ఆంధ్రప్రదేశ్కి భారీ ఊరట కలిగింది. బుద్ధ భగవానుడు దరిదాపుగా 50 ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అమరావతిలోను కూడా బుద్ధుడికి సంబంధించి అనేకమైనవి ఉన్నాయి అని చెప్పి ఇప్పటికే చాలామంది చెప్తున్నారు విశ్లేషకులు. ఇక ఇవన్నీ కాకుండా ఇంతకుముందు చెప్పుకుందాం, అమరావతికి అన్ని కోట్లు ఇచ్చారు, ఇన్ని కోట్లు ఇచ్చారు. ఏపీ అమరావతికి ఇప్పుడు చూద్దామంటే పోలవరానికి 5,936 కోట్లు విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,295 కోట్లు, విశాఖ పోర్టుకి 730 కోట్లు, అలాగే బడ్జెట్లో అనేక పార్కులు అన్నిటికీ 186 కోట్లు. అంతేకాకుండా ఏపీ ఆరోగ్య వైద్య దానికి వచ్చేటప్పటికి 162 కోట్లు. ఆపరేషన్లు వగైరా ఇలాంటి వాటికి చేయటానికి 375 కోట్లు. ఏపీ రోడ్లు మరమ్మతులు ప్రాజెక్టులకు 240 కోట్లు. అంతేకాకుండా ఏపీ ఇరిగేషన్ లైవ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు 2వ దశలో ఉన్నాయి కాబట్టి 242,50,00,000 రూపాయలు కేటాయించారు. ఇవన్నీ డబ్బులు కావా? ఇవన్నీ ప్రకటించింది కాదా? ఏపీకి వరాలు జల్లు అంటే మీరు పట్టించుకోవాలా. ఏపీకి వరాల జల్లు ఇన్ని కోట్లు, ఇవన్నీ వరాలే మనకి. కాబట్టి బడ్జెట్ అంటే ఊహాజనితమైనది అనేది ఇది మన తెలుగింటి ఆడపడుచైన నిర్మలా సీతారామన్ 8వ ఒక్కసారి 2 సార్లు కాదు, 8వ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 8వ ఆచితూచి 50,62,365 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది. ఇది 50 లక్షలు అంటే సామాన్యమైన విషయం కాదు. కోట్లు, 50 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్గా పెట్టింది. మరి దీనివల్ల మరి ఎంత లాభం చేకూరుద్దో అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. పెట్రోలు డీజిల్ని మాత్రం దీంట్లోకి తేవట్లేదు. ఎంతకాలమైనా అలా చెప్పుకుంటూనే పోతున్నారు అనుకుంటున్నాం. పెట్రోల్ డీజిల్నే కానీ జిఎస్టీలోకి తెస్తే చాలా వరకు రవాణా ఖర్చులు తగ్గిపోతాయి. రవాణా ఖర్చులు తగ్గినాయి అంటే
ఆటోమేటిక్గా ఉత్పత్తులు ఖర్చులు తగ్గుతాయి. ఉత్పత్తి ఖర్చులు తగ్గినాయి అంటే వినియోగదారుడు లాభం పొందుతాడు. వినియోగదారుడికి వస్తువు చేరేటప్పటికి లాభం పొందుతారు. మీరు ఉదాహరణ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలి, పెట్రోలు లేదా డీజిల్ మీరు కారో లేకపోతే ఎక్కడికో వెళ్తారు, దానికి రేటు తగ్గింది అనుకోండి, డీజిల్ కానీ పెట్రోల్ కానీ, అప్పుడు మీకు ఎంత లాభం పొందుతారు? దీని గురించి ఎవరు పట్టించుకుంటలా, అడగట్లా. ఇదంతా కేంద్రానికి లాభం. కేంద్రానికే కాదు రాష్ట్రానికి కూడా లాభాలు అవి. మనం ఎంతగా పెట్రోలు డీజిల్ వాడితే అంత లాభం. అందుకని మీరు ఇక మీదట బ్యాటరీలు లేకపోతే సోలార్ కరెంటు, బ్యాటరీ వెహికల్స్ ఇవి వాడండి. బ్యాటరీ రేట్లు తగ్గించారు కాబట్టి మీరు లాభపడాలంటే బ్యాటరీ ఉత్పత్తుల్ని వాడండి. వెహికల్స్ కూడా 30% దగ్గర మీకు రేట్ తగ్గించేశారు. వెహికల్స్ కూడా బ్యాటరీ వెహికల్స్ మీకు 30% తగ్గిందంటే 30 పైసలు, రూపాయి 30 పైసలు మీకు తక్కువగా వస్తున్నట్టే. ఉదాహరణకు ₹1,00,000 ఉందనుకోండి వెహికల్, ఇప్పుడు 30,000 తగ్గిపోయింది అనుకోండి 70,000కి వస్తుంది మీకు. అది గమనించుకోవాలి. గమనించుకోకుండా ఏదో మాట్లాడితే ఏదో చేస్తామంటే ఎలాగవుద్ది? అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఇవాళ నుండి మీరు ప్లాటినం కూడా, మనకి ఇంతవరకు ప్లాటినం అమెరికా కొన్ని దేశాల్లోనే ప్లాటినం చూసి ఉంటారు. కానీ ప్లాటినం కూడా ఈసారి 25% ఉండే ట్యాక్స్ని 2%కు 5%కు తీసుకొచ్చేశారు. దానివల్ల ప్లాటినం వినియోగదారులు కూడా పెరుగుతారు. కాబట్టి మీరు గోల్డ్ కొనమన్నారని భారీగా కొనుక్కోకుండా లిమిటెడ్గా కొనుక్కోండి. తగ్గుతాయి ఇంకా రేట్లు. ఇవాళ నుండి 2వ తారీఖు నుండి అమల్లోకి వస్తాయి. మరి ఎంతవరకు ఈ రేట్లు పడతాయో తగ్గుతాయో చూడాలి. వేచి చూడడం, ఎదురు చూడడంలో ఉన్న మజా వేరు. తినబోయే కూరని ముందే రుచి చెప్పడం కంట తింటుంటే దాని రుచి తెలుసుద్ది. ఏంటంటే ఈ బడ్జెట్ ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అనే టైపు బడ్జెట్. రాబోయే దానికి ముందే, అదే ఇంకొక మాట అంటారు, దానికే ముందల కాళ్ళకు బంధాలు అంటారు. అలాగా ముందల కాళ్ళకు బంధం వేసి రాబోయే దానికి ఇప్పుడు చెప్తున్నారు. మరి ముందుకి ఏం జరుగుద్దో చూడాలి. వేచి చూస్తే దాని యొక్క మధురము, దాని యొక్క రుచి. పండు చెట్టు మీద కాయ కాసింది, పూత వచ్చింది, పూత రాగానే అవి చిన్నగా కాయ వస్తుంది. ఆ కాయ పెరిగి పెద్దదై పక్కానికి వచ్చి పలుకు వస్తే అప్పుడు ఒక రుచి ఉంటుంది. పండు పండినాక తింటే అదొక రుచి ఉంటుంది. అందుకని పువ్వు పుట్టగానే పరిమళించదు అని చెప్తారు. ఉల్లి ఉన్నట్టుగా మల్లి ఉండదు, మల్లి ఉన్నట్టుగా ఉల్లి ఉండదు. ఉల్లికి పువ్వు వస్తుంది, మల్లికి పువ్వు వస్తుంది. కానీ మల్లి పువ్వు పుట్టగానే ఒక మంచి సుగంధం వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళకి కానీ మనకు కానీ ఒక ఆనందదాయకం ఉంటుంది. అదే ఉల్లి పువ్వు అనుకోండి, అది కంపు కొడుతుంది. కానీ దానికే ఇంకో సామెత చెప్పారు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్నారు. అది కూడా మరి ఏంటంటే దాని విలువ దానిది, ఉల్లిది విలువ విలుది, మల్లి విలువ మల్లిది. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా బడ్జెట్ మనకి ఏపీకి చాలా సహకారంగానే ఉంది అని మీరు గమనించి, రోడ్లు ఉంటే కానీ ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఉద్యోగాలు ఉండవు, వివేకం ఉండదు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రావాలన్నా యాక్సిడెంట్లు ఉండవు, మనుషులు బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసి 10 మందికి షేర్ చేయండి. లైక్ చేయమని చెప్పడం మర్చిపోతున్నారు మీరు చాలామంది. లైక్ చేయమని చెప్పండి. లైక్ చేస్తే మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి. ఏమవ్వదు, మీకు ఒక్క నయా పైసా ఖర్చు కాదు. మాకు లైక్ ఇవ్వడం వల్ల మీకు మరిన్ని న్యూస్లు మీకు చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏంటయ్యా అంటే, ప్రాంతీయంగా తుపాకులు, ఆయుధాలు, రకరకాల మారణ హోమాలు సంబంధించిన వెపన్స్ అవి సరఫరా చేసే దాని మీద ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ఎలాగున్నాయి, ఏంటి, దానివల్ల లాభ నష్టాలు ఏంటి సర్వే చేసి
చెప్పమని సుప్రీంకోర్టు అంతకుముందు ప్రతి రాష్ట్రానికి ఇచ్చింది. అయితే ఏ రాష్ట్రం కూడా పెద్దగా పట్టించుకోలా. ఒక ఆంధ్రప్రదేశ్, ఒక గోవా, ఒక తిరువనంతపూర్, ఈ 2-3 అవి రిపోర్ట్లు తయారు చేసి రిపోర్ట్లు ఇచ్చాయి. కాబట్టి గవర్నమెంట్ ఆయింట్మెంట్ లాంటిది. కాబట్టి దెబ్బ తగలాలి, కానీ దెబ్బ తగిలినట్టు తెలియకూడదు అని ఒక్కొక్క రాష్ట్రానికి 10,000 రూపాయలు జరిమానా వేసింది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రాష్ట్రం కూడా, మనం కట్టక్కల్లా, రాష్ట్రం ఎవరైతే చేస్తారో ఆ రాష్ట్రం నడిపించే ముఖ్యమంత్రులు వాళ్ళు కట్టాలి. 10,000 రూపాయలు జరిమానా కట్టాలి. కట్టకపోతే సుప్రీంకోర్టు జడ్జి మళ్ళా పెనాల్టీ వేస్తాడు. 2 జడ్జీలు వాళ్ళు ఇచ్చారు పెనాల్టీలు కట్టమని. మరి ఆ పెనాల్టీలు కట్టడానికి అన్ని రాష్ట్రాలు కూడా ముందుకెళ్తున్నాయి. దయచేసి మీరు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగబాకండి. తుపాకులు వగైరా పట్టుకొని తిరిగితే కేసులు అవుతాయి. దానివల్ల మీరు ఇరుక్కుంటారు. మీ భవిష్యత్తు కూడా రెడ్ మార్క్ పడుద్ది. దానివల్ల మీకు కానీ మీ దగ్గర తుపాకీ ఉంటే దానికి వెంటనే లైసెన్సులు తీసుకోండి. మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి లైసెన్స్ కావాలని పెట్టుకుంటే, నా లైసెన్సు నాకెందుకు ఇస్తారు లైసెన్సు? ఆత్మరక్షణ కోసం సెక్షన్ ఉంది దాంట్లో. ఆత్మరక్షణ కోసం సెక్షన్ ఇచ్చింది కోర్టు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక సెక్షన్ ఇచ్చింది. ఆ సెక్షన్ ప్రకారంగా నీకు ఆత్మరక్షణ కోసం తుపాకీ వాడుకోవచ్చు. నాకు ఆస్తులు ఉన్నాయండి, లేదా నేను 10 మందిలో తిరుగుతుంటాను, నాకు భయం అండి, లేదా నా చుట్టుపక్కల నేను వాళ్ళ టెర్రరిస్టులు ఉన్నారండి, నాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది కాబట్టి నాకు రక్షణ కావాలండి, లేదా నా పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటున్నారండి, నేను ఒక్కనే ఉంటున్నాను, మా ఏరియాలో దొంగలు ఎక్కువ కాబట్టి మాకు రక్షణ కోసం నాకు తుపాకీ లైసెన్స్ ఇవ్వండి అని చెప్తే ఇస్తారు. అని రకరకాలు ఉంటాయి. మీకు తెలియందేముంది? కోడి ముందా గుడ్డి ముందా అని చాలా మంది అంటుంటారు. మీకు నేను ముందా మీరు ముందా? మీరే ముందు. మీరు కోడి లాంటివాడు, నేను గుడ్డి లాంటివాడిని. మీకు కాబట్టి నాకంటా ఎక్కువ మీకే ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి మీకు అనేక రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు తుపాకులు లైసెన్స్ తీసుకోండి. మీకు తుపాకులు లైసెన్స్ లేకుండా తుపాకులు ఉంటే మీ దగ్గర దానివల్ల చట్టరీత్యా మీరు శిక్షార్హులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, లైసెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నాకు లైసెన్స్ కావాలి అని, తుపాకులు కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు. లైసెన్స్ ఉంటే మీరు 20,000కి 30,000కి ₹1,00,000 అలా రకరకాలు ఉంటాయి. ఆ రకరకాలలో మీకు నచ్చినవి తెచ్చుకోవచ్చు. ఆ లైసెన్స్ చూపిస్తే మీకు తుపాకీ తక్కువ రేట్కే ఇస్తారు. లైసెన్స్ లేకపోతే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలి. లైసెన్స్ ఉంటే కంట్రోల్ ధరకే ఇస్తారు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. 30 రాష్ట్రాలకి లైసెన్స్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా కలెక్ట్ చేయకుండా ఉన్నందుకు వాళ్ళందరికీ పెనాల్టీలు వేసాయి. కాబట్టి మీరందరూ కూడా పెనాల్టీలు పడకుండా, శిక్షార్హులు అవ్వకుండా, మీకు ఇల్లీగల్ తుపాకీ లేకపోవడం, మీరు విలువైన కామెంట్లు తెలియజేయండి. మీ అభిప్రాయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, 10 మందికి లైక్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.